ఆత్మను కూడా చూశాడు. దేవుని సన్నిధికి వస్తే అది ఎండిపోయిందా, వాడిపోయిందా, బలహీనమైపోయిందా, సమస్యలు పోయిందా, అవిశ్వాసం నింపబడి ఉందా, సాతాను బంధకాల్లో ఉందా అన్నది దేవుడు చూచి మాట్లాడతాడు. దేవుని మాట విశ్వాసంతో విన్నప్పుడు విడుదల సంభవిస్తుంది ప్రియులారా. కాబట్టి వాళ్ళు యేసు ప్రభు మరి ఆ 3 రోజులు చెప్తా ఉంటే ఆ వాక్యం వింటా ఉన్నారు. చెప్తా ఉంటే చెప్పండి, వింటా ఉన్నారు. ఆ దినాలలో వాళ్ళకి వాక్యం వినే విషయంలో విసుగు లేదు. ఏం లేదు? విసుగు లేదు. ఆ దినాలలో వాళ్ళ చేతుల్లో సెల్ ఫోన్లు లేవు. ఇప్పుడు అప్పుడప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నా కూడా సైతాన్ని పిలుస్తూ ఉంటాడు సెల్ ఫోన్ ద్వారా. దేవుడు ఒక పక్క మాట్లాడుతూ ఉంటాడు, ఒక పక్క సైతాను సెల్ ఫోన్ ద్వారా పిలుస్తూ ఉంటాడు. దీన్ని వాడుకుంటాడు నిన్ను బలహీనపరచడానికి, దీన్ని వాడుకుంటాడు నిన్ను నిర్లక్ష్యం చేయడానికి, దీన్ని వాడుకుంటాడు నిన్ను డైవర్ట్ చేయడానికి. ఆ రోజుల్లో వాళ్ళకి చేతుల్లో వాచ్లు లేవు. ఇప్పుడు మనకి సెల్ ఫోన్లో చేతుల్లో వాచ్లు, అప్పుడప్పుడు చెయ్యి తిప్పుతూ ఉంటాం. ఏం చెప్తామో చెప్పండి ఏమ్మా, ఈయన చెయ్యి తిప్పుడు చేయకూడదు. ఆయన తిప్పాడంటే అంతే, నువ్వు తిప్పినట్టు ఆయన తిప్పాడు అనుకోను. నీ విషయంలో కూడా అంతే. ఎక్కడో అయ్యో అమ్మా నరుస్తూ ఉంటాం, కేకలేస్తూ ఉంటాం. కృప పొందుకున్న ప్రజలమి నీ ఆత్మను మెరుగుపరుచుకోవడం కొరకు పరలోకమైంది మన పిత్రాజితమేం కాదు, మన తాత సంపాదించిన స్థలమేం కాదు. అది ప్రతి ఒక్కడు భయముతో వణుకుతో దైవ సన్నిధిలో తన మనసుని మార్చుకొని, తన తత్వాన్ని మార్చుకొని, తన స్వభావాన్ని మార్చుకొని, దైవిక లక్షణాలు సమృద్ధిగా నింపుకొని అప్పుడు పరలోకానికి వెళ్ళాలా. అప్పుడే అంగీకరించబడతావు. నీవు ఆదరేసుకుంటేమా కాదు. అర్థం చేసుకోండి, దినాలలో ఆశ చచ్చిపోతా ఉంది. దేవుని విషయాలలో ఆశ చెప్పండి చచ్చిపోతా ఉంది. 42వ కీర్తన మొదటి మాట, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కోసము నా ప్రాణము ఆశపడతా ఉంది. ఆశపడతా ఉంది. ఎవరి కోసమంట చెప్పండి? బలహీనపరుచుకొని ఏం సాధిస్తారు? బలహీనమైన భక్తితో ఎక్కడికి పోతారు మీరు? ఏమన్నా రాజీ పడతాడా రేపు? పాపంతో ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు కనికరపడి ప్రాణం పెట్టి రక్షించుకున్నాడు. రక్షించబడిన నాటి నుంచి నువ్వు సిద్ధపడాలి. అది నీ వంతది, అది నీ పని. తినడానికి ఎలా పనిచేసి సంపాదించుకోవాలన్న ఆలోచనతో మనము పరుగులెత్తున్నాము. ఆత్మ విషయములో నిర్లక్ష్యత కలిగిన ఎవరు కూడా దేవునిని చేరలేరు.